వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. సో మనం ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, అది కూడా చాలా వీలైనంత త్వరగానే కనబడబోతుంది అన్నట్టుగా మనం పత్రికలలో కానీ లేదా వివిధ విద్యార్థుల ద్వారా కానీ మనం వింటున్నదే. ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులు అంటే ఆల్రెడీ ఎంప్లాయీస్గా ఉండి గ్రూప్ 2 లాంటివి గ్రూప్ 1కు సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వారి యొక్క ఆలోచన ప్రకారం చూస్తే చాలా త్వరగానే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ కనబడుతుంది అన్నది విన్నాం. సో అయితే దాదాపు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే మొదటి నోటిఫికేషన్. చివరగా తెలంగాణ అభ్యర్థులు రాసిన నోటిఫికేషన్ ఏదైనా ఉంది గ్రూప్ 1కు సంబంధించి అంటే 2011 డిసెంబర్లో వచ్చిందే. సరిగ్గా దాదాపు 11 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 11 సంవత్సరాల తర్వాత అది ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారిగా రాబోతున్న గ్రూప్ 1లో మీరు విజేతలుగా ఉండాలి అనుకున్నప్పుడు ఎలాంటి నియమాలను అనుసరిస్తే మన యొక్క రిజల్ట్ పాజిటివ్గా ఇక్కడ కనబడబోతుంది అన్నది చూసాం. సో రిజల్ట్ పాజిటివ్గా కనబడాలనం అంటే ప్రిలిమ్స్ అవ్వడమో మెయిన్స్ అవ్వడమో కాదు, మొత్తం టోటల్గా మనకు రాబోయే నోటిఫికేషన్ కొందరు 400 అంటారు, కొందరు 500 అంటారు, కొందరు 300, ఎన్ని ఉన్నాయన్నది కాదు. సో ఇందులో ఖచ్చితంగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన వాటికంటే మంచి సంఖ్యలోనే నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది. ఎందుకు అంటే చాలా కాలం గ్యాప్ కూడా ఉంది కాబట్టి ఈ డిఆర్ కోటా కింద ఉన్న వాటివి చాలానే ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఈ ఎగ్జామ్ అనగానే మనందరికీ తెలిసింది ఏంటంటే ప్రిలిమ్స్ ఒక టైర్, మెయిన్స్ సెకండ్ టైర్, దీంట్లోనే ఇన్క్లూడెడ్గా ఇంటర్వ్యూ. అంటే ఓ రకంగా ఇది 3 టైర్ ఎగ్జామ్, కానీ దాన్ని 2 టైర్ ఎగ్జామ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన క్యుములేటివ్ మార్కుల ఆధారంగానే మనకు ఫైనల్ రిజల్ట్ అనేది ఉంటుంది. రైట్. అయితే గతంలో 2011లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు రాసిన వారు మళ్ళీ రాసే అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఎందుకంటే కొందరు ఎంపీడీఓగా సెలెక్ట్ అయిన వాళ్ళు, ఏఏఓగా సెలెక్ట్ అయిన వాళ్ళు, లేదా ఇంకా తక్కువ పోస్టుకు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కూడా ఇప్పుడు ఆర్డీఓ వంటిది కావాలని కోరిక కలిగి ఉన్నవారు, హయ్యర్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రేస్లో ఉంటారు. వీళ్ళతో పాటు మరొకరెవరు గ్రూప్ 2 ఇటీవల కాలంలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు. వీరు మాత్రమే కాక మరొకరు ఎవరు ఉంటారు, సివిల్ సర్వీస్ రాస్తూ ఉండి మెయిన్స్ దాకా వెళ్ళిన వాళ్ళు, ప్రిలిమ్స్ దాటలేని వారు, లేదా ఇంటర్వ్యూ దాకా వెళ్ళి సర్వీస్ కోల్పోయిన వాళ్ళు, వీళ్ళు కూడా ఒకరు. అంటే వీళ్ళతో పాటు అదనంగా స్కూల్ టీచర్స్ ఆల్రెడీ ఎంప్లాయీస్గా ఉన్నవాళ్ళు, ప్లస్ అన్ఎంప్లాయ్ అంటే ఇటీవల కాలంలోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఖచ్చితంగా గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్ సాధించాలని కోరుకుంటున్న వాళ్ళు కొందరు. ఇక ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇది ఒక అవకాశం అని చెప్తాను. ఒక సబ్ ఇన్స్పెక్టర్గా మీరు సెలెక్ట్ అయ్యి డిఎస్పీ రేంజ్కి వెళ్ళడానికి దాదాపు 25 సంవత్సరాల సమయం కొన్ని సందర్భాలలో పడుతుంది. కానీ కష్టపడి చదవడం వల్ల ఒక ఎగ్జామ్ తోటి మీరు డిఎస్పీ అవ్వడమే కాదు, బై ద టైమ్ ఆఫ్ ది రిటైర్మెంట్ ఖచ్చితంగా మీరు కన్ఫర్మ్డ్ ఐపీఎస్ తోటి రిటైర్డ్ అవుతారు అన్నది మనకు తెలుసు. సో ఇంత కాంపిటీషన్ ఉంటుంది. అంటే మన ఎక్స్పెక్టేషన్లో కనుక చూస్తే దాదాపుగా ఒక ఎంత తక్కువ అనుకుంటున్నా కూడా మనం ఒక 7 నుంచి 8 లక్షల మంది దీనికి అప్లై చేయబోతున్నారు అన్నాం. 8 లక్షల మందిలో ఒక 400 ఎగ్జాంపుల్గా అనుకుందాం, 400 మందికే జాబ్ రాబోతుంది. అంటే ఎంత రేషియో తగ్గిపోతుందో మీరు చూడండి. చాలా తక్కువ రేషియో ఉంటుంది. చాలా తక్కువ అంటే చాలా తక్కువ రేషియోలో ఉంటుంది ఇది. సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా చూడాలి అనుకున్నప్పుడు ప్రధానంగా ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనే దాని సపరేట్ ప్రిపరేషన్ అని కాకుండా దీన్ని మనం ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వడం వల్ల చాలా వరకు ప్రయోజనాలు ఉంటాయి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నప్పుడు మనం ఎక్స్టెన్సివ్గానే చదవాలి ప్రిలిమ్స్ కోసం. అది మెయిన్స్ ఖచ్చితంగా మీకు యూటిలైజ్ అవుతుంది. మెయిన్స్లో మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న అంశాలన్నీ కూడా మీ మెమరీలో స్థిరపడిపోయి అవి ప్రిలిమ్స్కి కూడా యూజ్ అవుతాయి. సో ప్రిలిమ్స్లో మనకు 150 మార్క్స్ ఇప్పుడున్న ప్యాటర్న్ కనుక మనం చూసుకుంటే పెద్దగా చేంజ్ ఏమి ఉండదు. ఒకటే సింగిల్ పేపర్ ఉంటుంది. ఏపీపీఎస్సీలో 2 పేపర్స్ ఉంటే అక్కడ ఏమవుతుందో మనకు తెలియదు. ఏపీపీఎస్సీ చర్చ ఇక్కడ కాదు కాబట్టి ఈ 150లో ఎవరైతే 90కి పైగా మార్కులు తెచ్చుకుంటామో వాళ్ళు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ 150 మార్కులు ఏమేమి అంశాలు ఉన్నాయన్నది చూస్తే సాధారణంగా జనరల్ ట్రెండ్లో ఉండే మీకు జనరల్ స్టడీస్లో ఉండే ఇండియన్ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ,
పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్, స్పెషల్ ఎంపసైజ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీన్స్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దాని తర్వాత మెంటల్ ఎబిలిటీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఒక ట్రెడిషనల్ ఎకాలజీ కానీ, దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ. ఈ ట్రెడిషనల్కు తోడు అదనంగా మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వచ్చే వరకు చేర్చిన అంశాలు ఏంటంటే సొసైటీ ఒకటి అడిషనల్గా మీకు కనిపిస్తుంది జనరల్ ట్రెండింగ్లో కాకుండా. సొసైటీతో పాటు స్పెసిఫిక్గా తెలంగాణకు సంబంధించిన కల్చర్ కానీ, ఆర్ట్స్ కానీ మనం స్పెషల్ ఫోకస్ తోటి కొంతవరకు చూడాల్సి వస్తుంది. ప్రత్యేకించి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మీరు ఇక్కడ చరిత్రకారులు ఇటు ఉస్మానియా కానీ, కాకతీయ కానీ, అదే కాకుండా ఔత్సాహిక ఉన్న వాళ్ళు కానీ, ఎన్జిఓలకు చెందిన వాళ్ళు కానీ అనేక పరిశోధనలు చరిత్ర మీద మొదలుపెట్టిన తర్వాత చాలా నూతనమైన అంశాలు అన్నీ కూడా మనకు చరిత్రలో కనిపించడం మొదలుపెట్టాయి. చరిత్రలో కనిపించడం, వాటిని ఆవిష్కరించడం చూసాం. సో నిన్నటికి నిన్నే మనం కనుక చూస్తే ఇక్కడ సమీపంలో వనపర్తి జిల్లా వీపనగండ్ల దగ్గర ఉన్న తూమ్కుంట అనే గ్రామం దగ్గర ఒక ప్రాచీన శిల్పం వెలువడింది అన్నాం. ఇది ఏ కాలానికి చెందినది, ఏ చాళుక్యుల కాలంలో దీన్ని ఏర్పాటు చేశారు, ఇట్లా మనకు రకరకాలుగా సో మనకు కనిపిస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించిన ఇవన్నీ కూడా మనకి ఇందులోనే వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయా అంటే మళ్ళీ అవుతున్నాయి. ఉదాహరణకు మీరు మెయిన్స్ ప్యాటర్న్నే కనుక మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఏముంటుంది, ఒకటి జనరల్ ఇంగ్లీష్. జనరల్ ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. దానికి అదనంగా కొంత ఇటీవల కాలంలో పత్రికలో మనం చూసింది ఏంటంటే రాస్తున్నది లేదా చేయబోతున్న ఉద్యోగం తెలుగు రాష్ట్రానికి సంబంధించిందే కాబట్టి జనరల్ ఇంగ్లీష్ లాగే జనరల్గా తెలుగు కూడా ఒక కంపల్సరీ అండ్ క్వాలిఫైయింగ్ పేపర్గా పెడితే చాలా బాగుంటుంది అని కోరుకోవడం జరిగింది. జనరల్గా తెలుగు అనే దాన్ని కూడా ఒకదాన్ని పెట్టడం బాగుంటుంది అని చెప్పడం పేర్కొనడం జరిగింది. సో ఒకవేళ ఇది వస్తే మనకు అదనంగా ఒక పేపర్ కనబడుతుంది, లేదు అంటే ఉండకపోవచ్చు. ఏం జరుగుతుందో అది మనకు తెలియదు. నెక్స్ట్ వచ్చే వరకు మీకు జనరల్ ఎస్సే. కామన్గా ఇందులో దాదాపు 6 అంశాలు ఉన్నాయి. మనం ఇందులో రాయవలసినవి ఏంటంటే 3 జనరల్ ఎస్సేలు రాయాలి. ఆ 3 జనరల్ ఎస్సేలు ఈచ్ క్వశ్చన్ క్యారీడ్ 50 మార్క్స్, మొత్తం 150. సో ఇది తర్వాత మనకు జనరల్ ఎస్సే 150 మార్కుల స్కోరింగ్ తోటి స్టార్ట్ అవుతుంది. మొత్తం మనకు 6 పేపర్లు ఉండబోతున్నాయి. అంటే దీన్ని మనం మొదటి పేపర్గా కన్సిడర్ చేసిన ఎడల. రెండవ దానికి వచ్చే వరకు మనకి ఏంటి, పేపర్ 2 అనుకుందాం. పేపర్ 2కి వచ్చే వరకు చాలా విస్తారమైన సిలబస్ అని మనం చెప్తాం. దాదాపుగా ఈ సిలబస్ మీరు ఔపోషాన పట్టి మంచి రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి మాత్రం సరిగ్గా ఒక 3-4 నెలల సమయం పట్టిన ఆశ్చర్యం లేనంత సిలబస్ ఉంది. అందులో మొదటిది ఏంటంటే ఇండియన్ హిస్టరీ అనేది ఉంది. కంప్లీట్గా ఇండియన్ హిస్టరీ దాదాపుగా ప్రాక్ చరిత్ర నుంచి మనకు భారతదేశ స్వాతంత్రం సిద్ధించే వరకు, తదనంతర పరిణామాల వరకు, అంటే ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ కంప్లీట్గా ఇందులో కనిపిస్తుంది. వాస్తవంగా సివిల్ సర్వీస్ ఆప్షనల్ పేపర్లో ఒక వరల్డ్ హిస్టరీ తీసేసి మిగతాదంతా యాజిటీస్గా చాలా వరకు ఇక్కడ పెట్టాడన్నంత విస్తారమైన సిలబస్ను కలిగి ఉంది. మరి దీనికి వచ్చే వరకు మనం సాధారణంగా ఏం చేయాలి అన్నది కానీ చూస్తే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఒక అవగాహన కల్పిస్తాయి మనకు అనడంలో ఎటువంటి సందేహం లేదు, అది నిస్సందేహం. అయినా మళ్ళీ మనం ఈ న్యూ ప్యాటర్న్ అంటే దాదాపుగా 11 సంవత్సరాలు రాబోతుంది. చాలా వరకు మనకు క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్లో కూడా చేంజెస్ ఉన్నాయి, క్వాలిటీ పెరుగుతుంది. కాబట్టి మనం క్వాలిటీగానే ఆన్సర్స్ రాయాలి అనుకున్నప్పుడు మనం కూడా క్వాలిటీకి సంబంధించిన మెటీరియల్ని గ్యాదర్ చేసుకోవడం అనేది చాలా ప్రధానమైన అంశంగా కనిపిస్తుంది. అయిపోయింది. ఏం టాపిక్స్, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ అనే వరకు మనం ఎలాంటి బుక్స్ చదవాలి అనేది వరకు సాధారణంగా మీ దగ్గర ఉన్న జనరల్ మెటీరియల్ అనేది కాకుండా ఎప్పుడో 11-12 సంవత్సరాల క్రితం క్లాస్ రూమ్లో చెప్పింది జిరాక్స్ తీసుకొని దాన్ని చదవడం వల్ల ఖచ్చితంగా రిజల్ట్ మాత్రం ఈ మాత్రం ఉంటుంది. అది కాకుండా లేటెస్ట్ అప్డేట్ తోటే హిస్టరీలో కూడా, న్యూ ట్రెండ్స్ తోటే మనం హిస్టరీలో కూడా, ఎందుకు అంటే ఎన్సీఆర్టీస్ చేంజ్ అయినప్పుడు కూడా హిస్టరీ యొక్క ఓరియంటేషన్ చేంజ్ అవుతుంది మనం గమనించాలి. స్కూల్ సిలబస్ కానీ అంటే టాపిక్స్ అవే ఉన్నా దాని యొక్క చూసే దృక్పథం, కోణం అనేటివి మారుతాయి. ఆ దృక్పథం మారినప్పుడల్లా మనం కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. సో స్టాండర్డ్గా ఒక పుస్తకాన్ని, గ్రాడ్యుయేషన్ లెవెల్ పుస్తకాన్ని ఒకదాన్ని అదనంగా చూస్తూనే క్లాస్ నోట్స్ను మీరు డాస్టీజ్గా ఫాలో కాగలిగితే అయ్యి, దాంతోపాటు అదనంగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే
రైటింగ్ ప్రాక్టీస్. మీరు దాదాపుగా ఈ 3 టాపిక్స్కి సంబంధించి దేనికైనా ఒక 180 నుంచి 200 క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు రేస్లోకి రావడం అనేది చాలా సులభంగా జరుగుతుంది అని చెప్పగలను. ఎందుకంటే మనకు చాలా అవసరం రైటింగ్ ప్రాక్టీస్ అని. మరి రెండవ టాపిక్ తెలంగాణ హిస్టరీకి వచ్చేవరకు ఇది కూడా అంతే ఉంది, ఏన్షియంట్ మెడివల్ మోడర్న్ అని. ఇక మూడవది జాగ్రఫీ. ఈ జాగ్రఫీకి వచ్చేవరకు ఇండియన్ జాగ్రఫీ ప్లస్ తెలంగాణ జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీ యాస్టీస్గా మనకు సివిల్ సర్వీస్లో ఉన్న సిలబస్లో పేపర్ 2 ఆప్షనల్లో ఉన్నది. కంప్లీట్గా ఫిజికల్ సెట్టింగ్స్ నుంచి కాంటెంపరీ ఇష్యూస్ వరకు అన్నీ. సో ఫిజికల్ సెట్టింగ్ కానీ, మినరల్స్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, పాపులేషన్ కానీ, సెటిల్మెంట్స్ కానీ, వాట్ నాట్ అన్నీ ఇందులో మొత్తం వస్తాయి. సో ఈ పేపర్ నిజానికి మిగతా వాటితో పోల్చినప్పుడు గతంలో ఉన్న 5 పేపర్లకు సమానంగా ఇది ఒక్క పేపరే కనిపించినంత వెయిట్తో ఉంది. కానీ దీని సిలబస్ విస్తారంగా ఉన్నా దీన్ని బాగా చదవడం వల్ల మనకి ఎక్కడెక్కడ ప్రయోజనాలు చేకూరుతాయన్నదని కానీ చూస్తే ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి కానీ మెడివల్ కానీ మీకు ఖచ్చితంగా జనరల్ ఎస్సేలో కొంతవరకు ఉపయుక్తంగా ఉన్నాయి. ఎందుకంటే ఇండియన్ హిస్టరీ, హెరిటేజ్ అండ్ కల్చర్ అనే టాపిక్ మీద మనం రాయడానికి. దాంతోపాటు మీరు హిస్టరీలో మోడర్న్ ఇండియాలో బాగా వచ్చిన అంశాలన్నీ కూడా మీకు పేపర్ 3 అంటే మనం 2 అంటున్నా పాలిటీ సంబంధించిన అంశాలలో మీకు ఉపయుక్తంగా ఉంటాయి. సో అలాగే జాగ్రఫీలో మీరు చదివే చాలా అంశాలు కూడా మీకు ఎకానమీ ఆస్పెక్ట్లో మీరు చదివేటప్పుడు ఎన్విరాన్మెంట్ వంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఈ పేపర్ మిగతా పేపర్ల మీద రిఫ్లెక్షన్ కలిగి ఉండడంతో పాటుగా ఖచ్చితంగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు చాలా ఎక్కువ మార్కులు తేయగలదు. హిస్టరీ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ ఈ 3 కనుక మీరు చూస్తే ఖచ్చితంగా ఒక 40 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కవర్ అవుతాయి. కాబట్టి దీన్ని ఏ మాత్రం మనం నెగ్లెక్ట్ చేయలేం. అందుట్లో నామినల్ పే అంటే కొద్ది మాత్రం ఎఫర్ట్ తోటి ఎక్కువ సమయం టైం టేకింగ్ తప్ప ఎఫర్ట్లో మాత్రం కొంచెం తక్కువే ఉంటుంది మిగతా దాంతో పోల్చినప్పుడు. ఇది మెమరీ బేస్డ్ పేపర్. దానికి అదనంగా మనం ఎనాలిసిస్ అనేది అదనంగా చేసుకోవాల్సింది. ముందు మెమరీ బేస్డ్ పేపర్ ఇది. సో ఇది దీన్ని కనుక చూడాలి. మరి దీనికి సంబంధించిన బుక్స్ కానీ రెఫరెన్స్ కానీ మనం అనుకున్నప్పుడు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్న ఏదో ఒక రెఫరెన్స్ మాత్రం మీకు ఉపయుక్తం. దాంతోపాటు క్లాస్ నోట్స్ అనేది నేను చెప్తూనే ఉన్నా. దీని తర్వాత పేపర్ 2 అనే దానికి వచ్చే వరకు లేదా 3 అని మనం చెప్తూ ఉన్నా పాలిటీ, గవర్నెన్స్ అండ్ సోషల్ ఇష్యూస్ లేదా సోషల్ స్ట్రక్చర్ అన్న. సో దీనికి సంబంధించి కూడా మీకు కంప్లీట్గా ఇది ఒక 150 మార్కులు. మళ్ళీ ఇది యాజ్ ఇట్ ఈస్గా మీకు ప్రిలిమ్స్లో ఖచ్చితంగా ఒక 25 నుంచి 30 మార్కులు పేపర్ రాగలిగింది. అంటే ఈ 2 పేపర్ల వల్ల బాగా పట్టు సంపాదించిన వాళ్ళు ప్రిలిమ్స్లో చాలా సులభంగానే పాస్ అవుతారు అని నేను చెప్పగలను. ఎందుకు అంటే పాలిటీ యాజ్ ఇట్ ఈస్గా మీకు యూజే, సమాజము మరియు తెలంగాణకు సంబంధించిన విషయాలలో చాలా వరకు ఇక్కడ సోషల్ స్ట్రక్చర్లో మీకు అంశాలు వస్తాయి. దీనికి మీకు మంచి ఫ్యాకల్టీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నారు. కాబట్టి శ్రవణ్ శ్రీరామ్ గారని తను ఆ టాపిక్స్ చాలా వరకు మీకు 99% ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్స్ బయటికి పోకుండా ఉపయోగపడే విధంగా టీచ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మరొకటి కనుక మనం తీసుకుంటే ఎక్కడ ఈ యొక్క సమాజం ఈ పేపర్లో పాలిటీ అనే వరకు మీకు రెఫరెన్స్గా గ్రాడ్యుయేషన్ లెవెల్ అని చెప్తాను. లేదా మోనోగ్రామ్ ఏదైనా ఉన్నా, లేదు మేము సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నాము ఇంగ్లీష్ మీడియం అనుకున్న వాళ్ళు మీ ఇష్టం. లక్ష్మీకాంత్ కానీ ఇంకొకటి కానీ మీరు రెఫర్ చేస్తూనే ఉంటారు. బట్ ఈ పుస్తకాలన్నీ కూడా అకాడమిక్ ఓరియంటేషన్, గైడ్ ఓరియంటేషన్లో ఉన్న వాటిని మన కాంపిటేటివ్ ఓరియంటేషన్లోకి పూర్తిగా తెచ్చుకోవడం అనేది చాలా అవసరం. సో అది ఒక పాయింట్గా మనం చెప్పుకోవచ్చు ఎక్కడ ఈ యొక్క దీంట్లో. నెక్స్ట్ మనం మరొక దానికి వచ్చే వరకు ఎకానమీ పేపర్ అనే వరకు ఇండియన్ ఎకానమీతో పాటు తెలంగాణకు సంబంధించిన ఎకానమీతో పాటు ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ వచ్చినాయి. పర్యావరణము, ఆర్థిక అభివృద్ధి సంబంధించిన, అంటే ఈ చూడడానికేమో సైన్స్ మాస్టర్కేమో పర్యావరణం మా టాపిక్ అన్నట్టుగానో కాదు, రిలేటెడ్ విత్ ఎన్విరాన్మెంట్ ఎకానమీకి రిలేటెడ్గా ఉంది అన్న కూడా ఏది అయినా కూడా ఇది కూడా ప్రిలిమ్స్లో మీకు ఉపయుక్తమే. కనీసం ఒక 10 క్వశ్చన్స్ మాత్రం ఇక్కడ నుంచి వస్తాయి. కొంతవరకు మార్కులు తగ్గిన ప్రిలిమ్స్లో మనకి యాస్ట్రీస్గా 150 మార్కుల పేపర్. దీనికి కూడా మీకు తెలుగు అకాడమీ కానీ లేదా ఇంగ్లీష్ మీడియంలో కానీ చాలా మంచి పుస్తకాలే ఉంటాయి. దేనికైనా సూత్రం ఒకటి, అదేంటంటే రైటింగ్ ప్రాక్టీస్. మీరు ఎంతగా రైటింగ్ ప్రాక్టీస్ చేయగలిగితే దానికి అంతగా మీకు రిజల్ట్ పాజిటివ్గా పెరిగే అవకాశం మాత్రం బాగా ఉంటుంది అని నేను చెప్పగలను. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్.
ఇది కూడా ఒక రకంగా చాలా ఎక్కువ సిలబస్ ఉన్న పేపర్ మీకు. మళ్ళీ పేపర్ 1 ఏదైతే హిస్టరీ తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ చెప్పానో ఈ పేపర్లో కూడా ఉన్నది ఏంటంటే స్పేస్ రిలేటెడ్, ఫిజికల్ సైన్స్ రిలేటెడ్, అంటే స్పేస్ ఉంటుంది, డిఫెన్స్ ఉంటుంది దీంట్లోనే, అంటే అప్లికేషన్ పార్ట్ కంప్లీట్గా. అప్లికేషన్తో పాటు రెండవది బయోటెక్ పార్ట్ అన్న, మూడవది ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది గతంలో 150 మార్కుల పేపర్ ఉండేది. ఆ 150 మార్కులు ఉన్న సైజ్ ఏదైతే సిలబస్ ఉందో దాన్ని యాస్టీజ్గా తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే దీని బర్డన్ బాగా విపరీతంగా పెరిగింది. 150 మార్కులకు సిలబస్ ఎంత ఉందో 50 మార్కులకే అంత తెచ్చి పెట్టాడు. కాబట్టి దీని బర్డన్ కూడా చాలా విపరీతంగా కనిపిస్తుంది మీకు. దీంట్లో మనం బాగా చేయాలి అంటే ఒకటే, ప్రాక్టీస్ బాగా చేయడం. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాతనే అందులో నుంచి మనకు బాగా మార్కులు రావడం అనేది జరుగుతుంది తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. మరి స్పేస్ అండ్ బయోటెక్కు సంబంధించినంత వరకు మీకు ఏంటి, ఎక్కడి నుంచి వస్తాయి క్వశ్చన్స్, దీనికి ఏంటి సిలబస్, ఏ పుస్తకం రెఫర్ చేయాలి అన్నదానికి బేసిక్స్ ఖచ్చితంగా ఉండాలి. ఆ బేసిక్స్ అనేటివి మీరు జనరల్ సైన్స్లో ఇక్కడ నేర్చుకున్న వాటిని అక్కడ యూజ్ అవుతూనే కరెంట్ అప్లికేషన్ పార్ట్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మీరు అదనంగా నేర్చుకోవాలి. దీనికి 100% ఒక టీచర్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ప్రయోజనం తప్ప ఏదో ఒక పుస్తకం తీసుకొని చదవడంతో మాత్రం అవే అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వు ఉదాహరణకు BA బీటెక్ చేసి వచ్చావు అనుకుందాం, వాడికి బయోటెక్నాలజీలో కొత్తగా ఉండొచ్చు, లేదా లైఫ్ సైన్సెస్కి వెళ్ళొచ్చాడు, స్పేస్ పార్ట్లో వాడికి కొత్తగా ఉండొచ్చు. పైగా లేటెస్ట్ అప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని ఏదో ఒకటి, అంటే 2010లో ప్రింట్ అయిన బుక్కు 2014లో ప్రింట్ అయింది, 2018లో ప్రింట్ అయింది, ఆ పుస్తకాలు అమ్ముడు పోయే వరకు మీ తలకు అంటగట్టేంత వరకు కూడా ఇందులోకి వెళ్ళి క్వశ్చన్ రాదు. వచ్చినా మీరు రాస్తే ఇన్ని మార్కులు మాత్రం గ్యారంటీగా వస్తాయి. అంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటేనే ఏమైనా ప్రయోజనం, అన్ని స్టాండర్డ్గా ఎవరికైనా వస్తాయి. సో దీనికి ఖచ్చితంగా డిపెండ్ అవ్వాలి. ఇంకా దీని వరకు మీకు ప్రాక్టీస్ అనే చెప్తున్నా, చాలా వరకు ప్రాక్టీస్ దీని మీద డిపెండ్ అయ్యి రావాలి. ఇంకా అందరికీ ఒక బ్రహ్మ పదార్థం వింతగా అన్నిటికీ ఉన్నది ఏంటంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర మరియు రాష్ట్ర ఆవిర్భావం అన్నాం. ద తెలంగాణ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ది స్టేట్. ఎక్కడి నుంచి దీని లింక్ అనేది రావాలి అనేది మనం చూస్తే వాస్తవంగా మీకు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది కనుక అండర్స్టాండింగ్ కరెక్ట్ లేకుండా ఎక్స్క్లూజివ్ ఇది ఒక పేపరే కనుక ప్రిపేర్ అవుతా అంటే మాత్రం అండర్స్టాండింగ్ రాదు. ప్రధానంగా రాష్ట్ర ఏర్పాటుకు ప్రధానం అన్నది మనం చెప్పుకుంటున్నది ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు అని ఏదైతే చెప్పామో నియామకాలలో లోకల్, నాన్ లోకల్ అనేది ఈరోజు ఉన్న అంశం కాదు. ఎప్పుడు ఆనాడు ఈ యొక్క బహమనీ సుల్తానుల కాలంలోనే దక్కనీ, ఆపాకీలు అనే 2 వర్గాలు, దక్కనీ అంటే స్థానికంగా స్థిరపడి ఉన్న ముస్లింలు, ఆపాకీలు అంటే నూతనంగా ఉద్యోగం కోసం, జీవనోపాధి కోసం ఢిల్లీ సుల్తానులు పతనమైన తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు, స్థిరపడిన లోకల్స్ దక్కనీస్, కొత్తగా వచ్చిన ఆపాకీల మధ్య ఉద్యోగాల కోసం పోటీ ఏర్పడినప్పుడు చివరికి అది ఈ యొక్క బహమనీ సుల్తానుల రాజ్యంలోనే కల్లోలం ఏర్పడి బహమనీ సుల్తానులే 5 ముక్కలు అయిపోయారు. కుతుబ్ షాహీలు, బరీద్ షాహీలు, ఆదిల్ షాహీలు, ఇలా రకరకాలుగా వాళ్ళు అయిపోయారు అన్నది మనం చూసాం. సో ఆ విధంగా రాజ్యమే పోయింది. ఆ తర్వాత ఆసఫ్ జాహీల కాలంలో కూడా మీకు తెలిసిందే ముల్కీ, నాన్ ముల్కీ అక్కడ ప్రారంభమై, ఇక్కడేంది ఆసఫ్ జాహీల కాలంలో కొత్తగా ఉర్దూను రాజభాషగా పర్షియన్ స్థానంలో పెట్టి ఈ యొక్క అలీగఢ్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి వచ్చిన వారికి ఉద్యోగ అవకాశాలను ఇస్తూ స్థానికంగా పర్షియన్ భాషలో చదువుకున్న వారికి ఉద్యోగాలు లేకపోవడం చేతనే ఈ యొక్క లోకల్, నాన్ లోకల్, ముల్కీ, నాన్ ముల్కీ ప్రారంభం. మళ్ళీ హైదరాబాద్ సంస్థానం ఈ యొక్క రాజ్యంలో విలీనం అయిన తర్వాత, అంటే భారత యూనియన్లో విలీనం అయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నవారు పర్షియన్లనో లేకపోతే ఉర్దూలోనో ప్రొఫిషియెంట్ ఉంది. కానీ ఆనాడు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉన్న వాళ్ళు కావాలనే ఉద్దేశంతో తమిళియన్లు కానీ మలయాళీలు కానీ ఎక్కువగా రావడం ఉద్యోగాల రీతి అనేది మనం చూసాం. సో దాంతో మళ్ళీ ఒకసారి లోకల్, నాన్ లోకల్ అనేది మనకు తెలిసిందే. అలా క్రమంగా జరుగుతూ చివరికి దీనికి పరిష్కారంగా 3 దశల్లో ఉద్యమం జరగడం, దాని అనంతర కాలంలో రాష్ట్రం ఏర్పడడం అనేది మనం చూసాం. ఇందులో ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, విద్యార్థులు కానీ, మేధావులు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ, జర్నలిస్టులు కానీ సకలం అందరూ కూడా వారి యొక్క పాత్రను ఏ విధంగా నిర్వహించారన్నది చూడాలి. దాంతోపాటుగా మనం ప్రత్యేకంగా
ఏ విధంగా మనం అంటే ఆ ప్రాంతం వెనకబాటుతనానికి గల కారణాలను కూడా అన్వేషించాలి. నీటి లభ్యతలో ఎన్ని సమస్యలు ఉండే, తర్వాత వ్యవసాయంలో ఏ విధమైన లోటుపాట్లు ఉండే, దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పులు ఏంటి, సరళీకృత ఆర్థిక విధానాల ప్రభావం ఏంటి, ఈ యొక్క ఉద్యమం పైన, రాష్ట్ర ఏర్పాటు పైన అనే అంశాలన్నీ కూడా మనం ఇందులో చూస్తాం. సో హోలిస్టిక్గా మనమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అతి త్వరలో రాబోతున్న దీంట్లో మీరు విజేతలుగా ఉండడానికి నేను ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఇచ్చాను. త్వరలోనే డైలీగా మీకు ఈ యొక్క ఒక్కొక్క సబ్జెక్టు మీద కూడా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఆయా సబ్జెక్టుకు సంబంధించిన నిష్ణాతులతోటి ఒక అవగాహన అనేది కల్పించే ప్రయత్నం మీకు అందించడం అనేది జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఒక న్యూ బ్యాచ్ అనేదాన్ని కూడా మనం ఈ యొక్క ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం కాబోతుంది అని చెప్తున్నాను. సో ఇది కంప్లీట్ ఏమంటాం దాన్ని ఇంటెన్సివ్ బ్యాచ్ గాను, సో క్లాసెస్ ప్లస్ రైటింగ్ ప్రాక్టీస్ సెషన్స్ తోటి కూడిన బ్యాచ్ అనేది ప్రారంభం అవుతుంది. దీనికి కనీసం 5 నుంచి 6 నెలల సమయంలో మీ సిలబస్ అనేది నిర్దిష్టంగా పూర్తవుతుంది. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా 2-3 నెలల నోటిఫికేషన్ వచ్చినా కనీసం నోటిఫికేషన్ వచ్చే నాటికి 50% సిలబస్ను మనం ఒక పూర్తి చేసిన వారిగా ఉంటాం. సో ఇది మనకు గ్రూప్ 1 యొక్క సక్సెస్ కోసం మనం రూపొందించుకున్న ఒక ఫార్ములా అనేది మనం చెప్తాం. దీని తర్వాత మనం నెక్స్ట్ ఒక్కొక్క అంశాన్ని ప్రతిరోజుగా మనం చూస్తూ మీకు అందించే ప్రయత్నాన్ని చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.